జ్యువెలర్స్ వారి ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KBHP లో ఘన ప్రారంభం. ప్రతి 3 లక్షల కొనుగోలుపై 500 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ విచ్చేయండి. విశాఖలో డిగ్రీ విద్యార్థి సాయి తేజ ఆత్మహత్య సంచలనం సృష్టిస్తోంది. మహిళా లెక్చరర్ లైంగిక వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు సాయి తేజ. KGHలో సాయి తేజ మృతదేహానికి వాళ్ళ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న 2 మహిళా లెక్చరర్లను విధుల నుంచి తప్పించింది కాలేజ్ యాజమాన్యం. ఈ ఘటనపై MVP పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కాలేజ్ దగ్గర విద్యార్థి సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. విశాఖలో డిగ్రీ విద్యార్థి సాయి తేజ ఆత్మహత్య సంచలనం సృష్టిస్తోంది. మహిళా లెక్చరర్ లైంగిక వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు సాయి తేజ. KGHలో సాయి తేజ మృతదేహానికి వాళ్ళ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న 2 మహిళా లెక్చరర్లను విధుల నుంచి తప్పించింది కాలేజ్ యాజమాన్యం. ఈ ఘటనపై MVP పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కాలేజ్ దగ్గర విద్యార్థి సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చిరంజీవి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి, స్వాతి, ప్రస్తుతానికి అయితే డిగ్రీ విద్యార్థి మృతి పట్ల ప్రస్తుతానికి అయితే విద్యార్థి సంఘాలు మరి కాసేపట్లో ఆందోళన చేపట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి లెక్చరర్లు ఈ విధంగా లైంగిక వేధింపులు పాల్పడడం వల్లే చనిపోయాడని చెప్పేసి ఆరోపణలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే విద్యార్థి చదువుతున్నటువంటి కాలేజీ వద్ద ఉన్నాం. ఈ రోజు కాలేజీ కూడా సెలవు ప్రకటించారు. ఎందుకంటే నిన్నంతా కూడా ఈ ఇష్యూ జరగడంతో ప్రస్తుతానికి మొత్తం అంతా కూడా కాలేజీని సెలవు ప్రకటించడం జరిగింది. మరోవైపు చూస్తున్న విద్యార్థులంతా కూడా ఇక్కడికి గ్యాదర్ అవుతున్నారు. ఎందుకంటే మృతుడు సాయి తేజ మరణానికి సంబంధించి న్యాయం చేయాలని చెప్పేసి వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నారు. కొద్దిసేపటి క్రితమే విశాఖ KGHలో సాయి తేజ మృతదేహానికి పోస్టుమార్టం ప్రక్రియ కూడా కొనసాగింది. అయితే దీనికి సంబంధించి లైంగిక వేధింపులు పాల్పడినటువంటి 2 లెక్చరర్ల మీద కూడా కాలేజ్ యాజమాన్యం నిన్న స్టూడెంట్స్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వాళ్ళని తాత్కాలికంగా విధుల నుండి సస్పెండ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మరి కాసేపట్లో వీళ్ళంతా కూడా సాయి తేజ మృతదేహంతో ఇక్కడికి ఆందోళన చేపట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. నిన్న జరిగినటువంటి ఇష్యూ వల్ల ఇటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ హాజరవుతున్నారు. విద్యార్థులు కూడా ఇక్కడ గ్యాదర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో పోస్ట్ మార్టం కూడా దీనికి సంబంధించి ప్రారంభం కాబోతుంది. కాబట్టి తర్వాత ఎటువంటి జస్టిస్ కోరుకుంటున్నారు. మరోవైపు పోలీసులు కూడా కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో మరోవైపు విచారణ కూడా చేపడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి చాటింగ్ అంతా కూడా లీక్ అయ్యింది. తర్వాత దీనికి సంబంధించి విచారణ కూడా మొదలైనట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. మరి ఎటువంటి ఆందోళన చేపడతారనేది విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్న ఈ ఘటన జరగడంతో మరోవైపు యాజమాన్యం కూడా ఇక్కడ ఎవరు కూడా చేరుకోలేదు. చెప్పండి, ఈ రోజు ఎటువంటి ఆందోళన చేపట్టబోతున్నారు, ఎటువంటి జస్టిస్ కోరుకుంటున్నారు? నమస్తే. మనం నిన్నటి పరిస్థితి చూసుకున్నట్టయితే రాత్రి 2:30 వరకు కొట్లాడినప్పటికీ కూడా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. నిన్న అంటే ఈ పరిస్థితి తలెత్తినప్పటికీ విద్యార్థి ఎవరైతే ఉన్నారో వారి యొక్క బాడీ పోస్ట్మార్టంకి ఇప్పుడు వెళ్ళింది. పోస్ట్మార్టం కూడా జరుగుతుంది. కానీ తదుపరి యాక్షన్ ఏంటి అంటే, ఇప్పుడు మా యొక్క బేసిక్ డిమాండ్ ఏంటి అంటే, చేతికి అందొచ్చిన కొడుకు ఒక కుటుంబానికి అంటే రేపో మాపో ఉద్యోగం చేసి వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక ఆసరాగా నిలవాల్సిన కొడుకు ఈ రోజున డెత్ బెడ్ మీద ఉన్నాడు, అంటే చనిపోయి శవంలో ఉన్నాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే బాధితుల కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఈ సమతా కాలేజ్ యాజమాన్యం నష్టపరిహారం చెల్లించి వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఆరాధన కూడా తీర్చాలని చెప్పేసి మేము ఈ రోజున డిమాండ్ చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటి అంటే, ఈ సమతా కాలేజ్ ఏదైతే ఉందో దీని మీద ముందు మనకు కూడా చాలా నెలిగేషన్స్ ఉన్నాయి. ఇదంతా కూడా ఏంటంటే అధికారులు అందరూ బయట పెట్టినప్పుడు కూడా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. సాయి తేజతో పాటు చాలా మంది విద్యార్థులను ఇదే విధంగా మానసిక వేధింపులకు గురి చేయడం, లైంగిక వేధింపులకు గురి చేస్తారని చెప్తున్నారు. అంటే బయటకి ఎక్కడ చెప్తే వాళ్ళు పరుగు పోతుంది, నెక్స్ట్ ఫెయిల్ చేస్తారు అని భయంతో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మీకు ఎవరైనా సరే అప్రోచ్ చేశారా? నా వరకు చాలా మంది విద్యార్థులు మా సంఘాన్ని ABVPని ఆశ్రయించడం జరిగింది. ఆల్రెడీ ఏంటంటే గతంలో కూడా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయని చెప్పాను కదన్నా. ఇవన్నీ కూడా ఏంటంటే వెలుగులోకి వచ్చినప్పుడు కూడా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లినప్పుడు కూడా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఇది ముమ్మాటికి కూడా ఏంటంటే యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వలన జరిగిన హత్య. ఇది ఆత్మహత్య కాదు. ఇంకో విషయం ఏంటి అంటే, దీని మీద సమగ్ర విచారణ జరిపించి ఎవరైతే అధికారులు ఉన్నారో దీని మీద తక్షణమే స్పందించి అవసరమైతే
ఆ యూనివర్సిటీ అధికారులు అందరూ కూడా వచ్చి క్యాంపస్ను ఒకసారి విజిట్ చేసి ఈ క్యాంపస్ని అవసరమైతే సీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎవరైతే లెక్చరర్లో వాళ్ళని తాత్కాలికంగా విధుల నుండి తప్పించడం జరిగింది. ఫర్దర్ గా మీకు ఎటువంటి జస్టిస్ కావాలండి? ఎందుకంటే విద్యా బుద్ధులు నేర్పించాల్సినటువంటి ఒక దేవాలయం లాంటి కాలేజీలో ఇటువంటి లైంగిక వేధింపులు అనేది తీవ్ర కలకలమని చెప్పుకోవాలి. అది కూడా ఒక మహిళా లెక్చరర్ అయ్యుండి ఈ విధంగా విద్యార్థికి పట్ల కొన్ని అసభ్యకరంగా మెసేజ్లు చేయడం అన్ని చేయడం చూడాలి. ఏ విధంగా చూడాలంటుంది? నిన్న గొడవ చేసినప్పటికీ ఏంటంటే ఈ కాలేజ్ యొక్క యాజమాన్యం ఏంటంటే ఎవరైతే ఇద్దరు నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తాత్కాలికంగా సస్పెండ్ చేయడం జరిగింది. మేము దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించము, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ పోయింది ఒక విద్యార్థి ప్రాణం. ఈ రోజున ఒక విద్యార్థికి జరిగింది, రేపు ఇంకో విద్యార్థికి జరిగిందని చెప్పేసి మనం ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేం. కాబట్టి దీని మీద సమగ్ర విచారణ జరిపించి వాళ్ళందరినీ కూడా ఏంటంటే పూర్తి అంటే పర్మనెంట్ గా వాళ్ళందరినీ సస్పెండ్ చేసి వాళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసి వాళ్ళందరి మీద ఏంటంటే కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇది ప్రస్తుతం నేను చూస్తున్నా. మరోవైపు విద్యార్థి సంఘాల నాయకులు కూడా చేరుకున్నారు. విద్యార్థి సంఘాల నాయకులు చేరుకుని గేట్ వద్ద కూడా మొత్తం ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మృతుడు సాయి తేజకి సంబంధించి న్యాయం జరిగేంత వరకు కూడా తమ ఆందోళన విరమించలేదని చెప్పేసి వీళ్ళంతా కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా కాలేజీ వద్దకు చేరుకున్నారు. వీళ్ళ విద్యార్థులంతా కూడా ఇక్కడ చేరుకోవడంతో కాలేజీ యాజమాన్యం గేట్లు వేసి మొత్తం అంతా కూడా లోపలికి ఎవరిని రానివ్వకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్న కాలేజీ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. విద్యార్థులు అంతా కూడా భారీగా చేరుకుని వాళ్ళ తోటి విద్యార్థులు అంతా చేరుకొని మిగతా కాలేజీ వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మిగతా విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఇక్కడ చేరుకొని గేట్ వద్ద బైఠాయించి వాళ్ళ యొక్క ఆందోళన తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి విద్యార్థులు వాళ్ళ క్లాస్మేట్స్ వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎటువంటి న్యాయం కావాలనుకుంటున్నారమ్మా? దీనికి సంబంధించి చెప్పండి, ఎటువంటి న్యాయం కావాలనుకుంటున్నారు? నిన్నటి నుంచి కూడా ఒక విద్యార్థి చనిపోయారు, ఇలా చేస్తున్నారు. ఎటువంటి న్యాయం కావాలి చెప్పండి. రైట్, ఇది విద్యార్థులు కూడా ఒకవైపు చూస్తున్నా కాలేజ్ యాజమాన్యం మళ్ళీ ఎటువంటి ఇబ్బందులు గురి చేస్తుందని చెప్పి వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో పోస్ట్ మార్టం ప్రక్రియ ఇప్పటికే స్టార్ట్ అయింది కాబట్టి తర్వాత మృతదేహాన్ని అప్పగించిన తర్వాత మరి ఎలాంటి ఆందోళన చేపడతారో చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే తక్షణమే న్యాయం చేయాలని చెప్పేసి నిన్నటి నుంచి ఆందోళన చేపడుతున్నప్పటికీ ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పి వీళ్ళంతా కూడా కాలేజీ వద్ద చేరుకుని ఆందోళన చేపట్టారు. విద్యార్థులకు విద్యార్థి సంఘాల నాయకులు కూడా తోడై దీని మీద సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వాతి. రైట్ చిరంజీవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.